కావలి పట్టణంలోని వైకుంఠపురంలో దారి ఆక్రమణ వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. గత 26 ఏళ్లుగా అక్కడే నివసిస్తున్నామని, తమ ఇంటికి వెళ్లే మార్గాన్ని పొరుగువారు ఆక్రమించి రాకపోకలకు అడ్డంకులు సృష్టిస్తున్నారని స్థానిక టీడీపీ నాయకుడు కొమ్మి నాగేశ్వరరావు ఆరోపించారు. వైకుంఠపురం 4వ వీధిలోని తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడిన ఆయన, ఇంటి ముందున్న దారిని మంచాలు బైకులతో మూసివేస్తున్నారని, కనీసం నీటి కనెక్షన్ వేయించుకునే అవకాశం కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై మున్సిపల్ అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన లేదని, ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకుని ఆక్రమణలు తొలగించాలని బాధితుడు కోరుతున్నారు. కోటయ్యకి ముగ్గురు కొడుకులు సార్. ముగ్గురు కొడుకుల్లో పెద్ద ఆయన రామ్మోహన్ రావు చచ్చిపోయిండు. రెండో వాడిని కొమ్మి నాగేశ్వరరావు మధ్యలో భాగం, ఈ ఇక్కడ భాగం కొమ్మి కొండపనాయుడు అయినందువల్ల ముగ్గురు పంచుకొని మా నాయన మేము పుట్టక తలికి 1957లో రిజిస్టర్ మా ఆయన పేరుతో మేము పుట్టలప్పటికి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇతను కట్టుకోవడం, మా ఆయన ఇష్టం వచ్చినట్టు మా ఆయన కట్టుకున్నాడు. కొలతలు లేవు, ఏమీ లేవు. ఇంతవరకు వదిలిపెట్టాను. ఇన్నాళ్ళ నుంచి మేము దీంట్లోనే మేము పోతున్నాము. ఇప్పుడు మళ్ళీ దీనికి కూడా అడ్డం తిరిగి ఈ కుళాయిని రానియకుండా లోపలికి ఇటు చేస్తున్నారు. వీళ్ళు పోలీసులు వచ్చేది చూసేది పోతా ఉన్నారు. ఇది సిఐ గారు కొన్ని బండలు తీసేస్తే 3 నెలల నాడు ఎస్ఐ వచ్చిండు, చూసిండు, మళ్ళీ సిఐ వచ్చి బండ్లు వేసుకున్నాం. మమ్మల్ని ఇబ్బంది పెడుతుండు. మా పోలీసులు వచ్చి మా మీద కాగితాలు రాసేందుకు మొన్న రెయ్యి వచ్చి మేము తిరణాలకు పోతే ఈ కాలం అంతా పూడ్చి ఇసుక అంతా వేసుకొని చేసుకున్నారు. ఏంటంటే సందకాడు వచ్చినాక మా బయట బాడీ పోయి పోలీసులు వేసుకొచ్చి ఏంది ఆయన కొట్టినమంట, అది మేము కొట్టింది, మేము తిరణాలకు పోవచ్చును అది అంతా చూసాను. ఈ పైపు ఎవరిదంటే ఆయన నాదని చెప్పి, ఇది నా పైపు అంటే అప్పుడు పోయాను. ఉదయాన్నే మళ్ళీ వచ్చారు. 28వ తేదీ ఉదయాన్నే ఇద్దరు పోలీసులు ఎస్ఐ వచ్చారు. 29న వచ్చారు, చూసారు, తీసి రాండి పోలీస్ స్టేషన్కి మేము పోయినాం. వీళ్ళు రాలేదు. మమ్మల్ని అన్ని ఇబ్బందులు పెడతా సిఐకి మళ్ళీ మేము ఇచ్చినాం. వీళ్ళేది ఏడనో కొట్టుకున్నది మాకేమో వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లు మాకు చెప్పలేదు. ఇది మమ్మల్ని ఇబ్బంది పెట్టి మమ్మల్ని చంపాలని చూస్తాం. మా భాగం ఏడికి పోదు. మా నాయన మా 3 భాగాలు సంతకాలు పెట్టమంటారు. ఎంత చోటికి పెద్ద మనుషులు వచ్చి ఇప్పుడు భాగాలు కొలుచుకుందాం అంటారు. ఇప్పుడు పంచుకొని అంతవరకు వదిలిపెట్టి ఉంది కదా అని మేము చెబుతున్నాం. మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఇదిగో పైపు నేల పైపు ఒకటి ఇసిరేసాను. నేల పైపు సరద్దు ఆ పైపు దీన్ని మా కుళాయి నేల పైపు పారేసాను. వాళ్ళ పోలీసులు ఇక్కడ చూపించిన. మళ్ళీ నేను 29వ తేదీ వచ్చాను. రమ్మంటే రాలా. నేను పోయి వచ్చిన. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని మమ్మల్ని ఇంట్లో నుంచి బయటికి రానియకుండా బండిని అవన్నీ చేసి ఇబ్బందులు పెడుతున్నారు. ఎన్నెన్నో మా బాధలు మాకు అసలు భాగం లేకుండా చేసి మమ్మల్ని ఏదో చేసి చేయాలని ఉండరు. ఈ మధ్యలో ప్రభాకర్ వచ్చి మమ్మల్ని ఏదో అది ఇది కంపేయమంటాడు, వాళ్ళని బొమ్మంటాడు, మమ్మల్ని ఏమో మేలకుండా ఉంటాడు. ఇప్పుడు పంచుతామంటున్నాడు. ఎట్టు పంచుతావు? నువ్వు పంచేది మా ఆస్తులు మేమందరం ఒప్పుకొని సంతకాలు పెట్టుకోవాలా? మమ్మల్ని ఇబ్బంది పెట్టి 20 ఏళ్ళ నుంచి పెడతానే ఉన్నారు. దాన్ని